ఎప్పుడో మూవీ రిలీజ్ చేయబోతున్న ఎస్ఎస్ రాజమౌళి గారే జస్ట్ అనౌన్స్మెంట్‌కి ఇప్పుడు మనం చూసుకుంటే ఎస్ఎస్ఆర్ ఎంబీ నవంబర్ 15న ఒక భారీ లెవెల్‌లో ఒక ఈవెంట్ అయితే చేయబోతున్నారు. ఆ రేంజ్‌లో ఫంక్షన్స్ అయితే చేస్తున్నారు. బట్ ఆల్రెడీ 20% షూటింగ్ కంప్లీట్ చేసుకున్న 'ఎన్టీఆర్ నీల్' మూవీ ఇంకా టైటిల్ అనౌన్స్‌మెంట్ లేదు, ఫస్ట్ లుక్ లేదు అండ్ అసలు ఎటువంటి అప్డేట్స్ కూడా మూవీ నుంచి రావట్లేదు. ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారు అనే గురించి అయితే మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి 'ఎన్టీఆర్ నీల్' అనే మూవీ ప్రశాంత్ నీల్ గారు చాలా అంటే చాలా పర్సనల్‌గా అయితే తీసుకున్నారు. అంటే ఏ విధంగా అంటే మూవీ డెఫినిట్‌గా జూనియర్ ఎన్టీఆర్ గారి కెరియర్‌లోనే ఒక వేరే లెవెల్ నిలిచిపోయే మూవీ ఉండాలి అని చెప్పి వాళ్ళైతే ట్రై అయితే చేస్తున్నారు. ఏదో నార్మల్‌గా ఇంతకుముందు తీసిన ప్రశాంత్ నీల్ గారి మూవీస్‌లా ఏదో ఫాస్ట్‌గా కంప్లీట్ చేసేయాలి అనే ఉద్దేశంతో తనైతే లేడు ఈ మూవీకి. డెఫినిట్‌గా ప్రతి ఒక్క ఫేమ్ కూడా వర్త్ ఉండాలి అనే విధంగా దృష్టిలో పెట్టుకొని షూటింగ్ అయితే చేస్తున్నాడు. అండ్ ఈ ప్రశాంత్ నీల్ గారు ప్రీవియస్‌గా మూవీ తీసిన 'సలార్' మూవీ కూడా తను అనుకున్నంతగా బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ అయితే కాలేదు. మూవీ చూసుకుంటే దాదాపు 10 కోట్ల వరకు లాస్ అయితే వచ్చింది. సో 'సలార్' లాంటి లాస్ వచ్చిన మూవీ తర్వాత ప్రశాంత్ నీల్ గారు నా ప్రొడ్యూసర్స్‌కి లాస్ రాకూడదని చెప్పి ఈ 'ఎన్టీఆర్ నీల్' మూవీ నుంచి చాలా పర్సనల్‌గా తీసుకున్నారు. అంటే ఏ రేంజ్‌లో అంటే ఈ మూవీ డెఫినిట్‌గా జూనియర్ ఎన్టీఆర్ కెరియర్‌లోను అలాగే తన కెరియర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అవ్వాలి. ప్రీవియస్‌గా రిలీజ్ అయిన 'కేజీఎఫ్ 2'ని బీట్ చేసి ఇది నంబర్ 1 ప్లేస్‌లో వెళ్ళాలి అని అయితే ట్రై అయితే చేస్తున్నారు. సో మూవీ కూడా 2 పార్ట్స్‌లో రాబోతుంది కాబట్టి, వాళ్ళ మైండ్‌లో దృష్టిలో పెట్టుకొనే ఆ స్క్రిప్ట్ గాని, ఆ స్టోరీ గాని ఫస్ట్ పార్ట్‌కి ఏమాత్రం కూడా డిస్టర్బ్ రాకుండా పార్ట్ 2 కోసం ఎదురు చూసేలాగా ఉండేటట్లయితే వాళ్ళైతే స్క్రిప్ట్‌ని మరి రీషేప్ అయితే చేశారు. ఇవన్నీ మనకు తెలిసిందే. బట్ ఇప్పుడు చూసుకుంటే ఎందుకింత ఆలస్యం జరుగుతుంది అంటే మాత్రం వన్ అండ్ ఓన్లీ రీజన్ జూనియర్ ఎన్టీఆర్‌కి రీసెంట్‌గా మనం చూసుకుంటే ఇంజ్యూర్ అయ్యింది. దానివల్ల 1 మంత్ వరకు 2 మంత్స్ వరకు అయితే షూటింగ్ అయితే ఎక్కడ కూడా హాజరు కాలేదు. ఎక్కడ కూడా చెయ్యలేదు. సో దాని ద్వారా జూనియర్ ఎన్టీఆర్ గారికి షూటింగ్ 1 మంత్ ఇగ ప్రశాంత్ నీల్ గారు కూడా స్టోరీ మీద ఇంకా ఎక్కువగా కసరత్తు పెట్టి ఇంకా మంచిగా రావాలి అవుట్‌పుట్ అనుకోని తను ఇంకా ప్రెజెంట్ చేయాలని చెప్పి మళ్ళీ సీన్స్ అయితే మళ్ళీ డిఫరెంట్ లెవెల్‌లో మళ్ళీ కొత్త వర్షన్ మంచిగా రాసుకోవడానికి అయితే ట్రై అయితే చేశాడు. సో ఈ 1 మంత్ గ్యాప్‌ల లేకుంటే ఈ పాటికి ఫస్ట్ లుక్ గాని, పోస్టర్ గాని, గ్లింప్స్ గాని వచ్చేది. ఇవన్నీ కాదు మ్యాటర్ ఎందుకు రిలీజ్ అవ్వట్లేదు చెప్పనంటావు. వాళ్ళు 'వార్ 2' మూవీ రిలీజ్‌కి ముందు 'వార్ 2' మూవీ రిలీజ్ ఉంది కాబట్టి మేము ఎటువంటి అప్డేట్స్ కూడా 'ఎన్టీఆర్ నీల్' మూవీ గురించి ఇవ్వము. ఫస్ట్ లుక్ ఇవ్వము, గ్లింప్స్ ఇయ్యము, ఏమి ఇయ్యము అన్నారు. బట్ జూనియర్ ఎన్టీఆర్ బర్త్‌డేకి మాత్రం మేము ఒకటి రిలీజ్ చేస్తామని చెప్పి ఒక 20 డేస్ బ్యాక్ అయితే ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. అరే జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్‌డే మేలో ఉంది. ఇప్పుడు చాలా మంత్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా ఎందుకు రావట్లేదు? అంటే రావాలి గదా! ఇప్పటికే అని చెప్పి చాలా మంది ఫ్యాన్స్‌లో క్వెషన్ అయితే ఉంది. ఆ సందేహాలు ఉంది. సో వన్ ఆఫ్ ద రీజన్ అది ఇంజ్యూరీ వల్ల. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి అయితే మాత్రం ప్రశాంత్ నీల్ గారు ఈ మూవీని చాలా వరకు తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా చెప్పుకుంటూ అయితే వస్తున్నాడు. సో డ్రీమ్ ప్రాజెక్ట్ అంటున్నాడు. అండ్ అలాగే ఈ మూవీ తొందరగా షూటింగ్ కంప్లీట్ చేయాలని చెప్పి వాళ్ళ మైండ్‌లో అయితే ఏం లేదు. అలాగే మూవీ షూటింగ్ వచ్చేసైతే డిఫరెంట్ కంట్రీలో తీయాలని చెప్పి అయితే చూస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండియాలో మూవీ షూటింగ్ తీయాలంటే ఏదో స్టూడియోలోకి వెళ్ళి అక్కడ ఒక సెట్ వేసుకొని ఆ మూవీ షూటింగ్ అయితే చేసేస్తారు. ఇప్పుడు 'సలార్' మూవీ చూసుకుందాం. 'సలార్' మూవీ ఏం చేస్తారు, ఒక రామోజీ ఫిలిం సిటీలో ఒక పెద్ద సెట్ వేశారు. మొత్తం షూటింగ్ మొత్తం అక్కడే కంప్లీట్ అయితే చేసేస్తారు. పెద్ద వేరే లొకేషన్స్‌కి వెళ్ళాలని గాని, ఎక్కడికైనా వెళ్ళాలని గాని ఏమైతే లేదు. అంతకుముందు 'కేజీఎఫ్' గాని తను తీసిన ఆ మూవీస్ కూడా ఇలానే ఉండేవి. అంతకుముందు 'ఉగ్రం' మూవీ కూడా ఓన్లీ ఒక సెట్‌లోనే జరిగేవి షూటింగ్. ఇప్పుడు 'ఎన్టీఆర్ నీల్' మూవీ అనేది దాదాపు 10 కంట్రీ‌లా తీయాలని చెప్పి అయితే అనుకుంటున్నారు. వాళ్ళు డిఫరెంట్ లొకేషన్స్ అండ్ డిఫరెంట్ సీనరీలు కావాలనుకుంటున్నారు. సో దాని ద్వారా మూవీకి ఇంకా ఆలస్యం అయితే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్‌గా మనం 'ఎస్ఎస్ఎంబీ 29' చూసుకుంటే మన రాజమౌళి గారు ఆఫ్రికాలో షూటింగ్ చేయడానికి చెప్పి అక్కడికెళ్ళి కెన్యా గారి ప్రభుత్వంతో పర్మిషన్ అయితే తీసుకున్నారు. పర్మిషన్ తీసుకొని అక్కడ షూటింగ్ అయితే చేసుకుంటూ అయితే వచ్చారు. ఇప్పుడు 10 కంట్రీ‌లా ఈ మూవీ షూటింగ్ అయితే చేయాలనుకుంటున్నారు. ఆ 10 కంట్రీలు ఏంటి అంటే మాత్రం ఇంకా కంప్లీట్‌గా డీటెయిల్‌గా మీకైతే నేను చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి బంగ్లాదేశ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి మయన్మార్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి సమ్ పార్ట్ ఆఫ్ ఫారెన్ కంట్రీస్ అంటే యూకే గాని, యూఎస్ఏ గాని అండ్ ఆస్ట్రేలియా, శ్రీలంక ఇంకా చాలా కంట్రీలు పేర్లు కూడా తెలియని చాలా కంట్రీలు కూడా వాళ్ళైతే ప్రెజెంట్ షూటింగ్ అయితే చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇది ఒక గ్యాంగ్‌స్టర్ మూవీగా తీయబోతున్నారు. అండ్ జూనియర్ ఎన్టీఆర్ కెరియర్‌లో చాలా డిఫరెంట్ లుక్ అయితే ట్రై అయితే చేస్తున్నాడు. సో మూవీ ఎట్టి పరిస్థితిలో కూడా ఒక డిఫరెంట్ వైబ్ వాళ్ళకి కనిపించాలి అని చెప్పి ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఇంత ఆలస్యం అయితే చేస్తున్నాడు ప్రశాంత్ నీల్ ఫస్ట్ లుక్ గాని, గ్లింప్స్ గాని ఇవ్వడానికి. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసైతే ఈ మూవీకి ఫస్ట్ అనుకున్న క్యాస్ట్ వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ గారు, రుక్మిణి వసంత్ గారు అండ్
విలన్‌గా చూసుకుంటే మాత్రం విలనో లేకుంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్రెండ్ రోలో ఏమో తెలియదు గానీ, మనకి మలయాళం యాక్టర్‌నైతే తీసుకోవడం అయితే జరిగింది. అండ్ మలయాళం తవినో థామ్సన్ గారు విలన్‌గా అయితే అంటున్నారు. బట్ తన మెయిన్ విలన్‌గా అయితే ఉండడని అనుకుంటున్నాను. అండ్ థర్డ్ వన్ వచ్చేసి బిజ్జు మోహన్ ఇతను కూడా తీసుకుంటానన్నారు. ప్రెజెంట్ తను మూవీ నుంచి తీసేస్తారు. అండ్ మూవీ తను కూడా డేట్స్ లేక మూవీ చేయనని చెప్పి చాలా వరకైతే న్యూస్‌లయితే వచ్చాయి. ప్రెజెంట్ ఈ మూవీ ఆలస్యం అవ్వడంతో తను కూడా సెట్‌లోకైతే వచ్చాడంట. తను కూడా మూవీ షూటింగ్ అయితే చేయబోతున్నాడు. సో, ఈ కాస్ట్ మొత్తం ఇంతమందయితే ఉన్నారు ఇంకా. అఫీషియల్‌గా, అన్‌అఫీషియల్‌గా లీక్ అయిన వాళ్ళీళ్ళందరూ. మూవీ ప్రొడ్యూసర్స్ వచ్చేసి మైత్రి మూవీ మేకర్స్ అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్. చాలామంది ఎన్టీఆర్ ఆర్ట్స్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి మూవీకి ఇంకా లో ప్రొడక్షన్ హౌస్‌లో తీసేయాలని ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి డౌట్స్ అయితే ఉండొచ్చు. డెఫినిట్‌గా అయితే అలా అయితే ఉండదు. ఇది పక్కా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు తీస్తున్నది. ఎన్టీఆర్ ఆర్ట్స్ అనేది జస్ట్ జూనియర్ ఎన్టీఆర్‌కి ఒక పార్ట్నర్‌గా ఉంటున్నారు అంతే తప్ప వాళ్ళు ప్రొడక్షన్ ఎటువంటి వీలైతే పెట్టరు. ఓన్లీ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ మైండ్‌లో అంటే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు మాత్రమే ఈ మూవీని నిర్మిస్తున్నారు. వాళ్ళే తీస్తున్నారు. జస్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇచ్చే రెమ్యునరేషన్ గానీ, లేకుంటే తన వచ్చే మనీ గానీ, వాటిని పార్ట్నర్‌గా కంట్రోల్ చేసుకోవడానికి ఎన్టీఆర్ ఆర్ట్స్ అనేది ఇన్వాల్వ్ అయితే అయింది తప్ప, వాళ్ళు ఈ ప్రొడక్షన్ హౌస్‌లో ఎటువంటి వేలైతే పెట్టరని నేను అనుకుంటున్నాను. అదే జరుగుతుంది గూడా. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు గూడా ఈ మూవీకి ఎంత ఖర్చయినా పర్లేదు. మూవీ బడ్జెట్ మినిమమ్‌గా 400-500 కోట్ల వరకు వెళ్ళే అవకాశాలు గూడా ఉన్నాయి. ఎందుకంటే తను ఒక డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ఈ మూవీ తీస్తున్నాడు. అండ్ మోస్ట్ ఆఫ్ ద షూటింగ్ గూడా పార్ట్ 1, పార్ట్ 2 అంటున్నారు కాబట్టి 2 కూడా ఒకేసారి కంప్లీట్ అవ్వాలని చెప్పి ప్రయత్నాలైతే జరుగుతున్నాయి. సో, పార్ట్ 1 మినిమమ్ ఒక 100% కంప్లీట్ అయినా కూడా 100%లో పార్ట్ 2 కూడా ఒక 50% కంప్లీట్ అయ్యేటట్లయితే వాళ్ళు ప్రెజెంట్ అయితే ప్లాన్ అయితే చేస్తున్నారు. అంటే మూవీ పార్ట్ 1 రిలీజ్ అయిన తర్వాత, మూవీ సక్సెస్ అయిన తర్వాత షూటింగ్ చేయడం కన్నా, మూవీ ఒకేసారి పార్ట్ 2, పార్ట్ 2 2 ఒకేసారి కంప్లీట్ చేయాలని చెప్పి ప్రెజెంట్ ప్రశాంత్ నీల్ మైండ్‌లో అయితే ఉంది. సో, ఆ విధంగా మూవీకి ఇంకా ఆలస్యం అయితే అవుతుందనే చెప్పాలి. ఇంకొక రీజన్‌గా చెప్పాలంటే. సో, ఇన్ని రీజన్స్ ఇన్ని ఫస్ట్ లుక్ గాని, గ్లింప్స్ గాని దానికి సంబంధించిన ఏవి గాని రావట్లే. అండ్ ఇంకొకటి రీసెంట్‌గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే జూనియర్ ఎన్టీఆర్ గారు నిన్న చాలా ఈవెంట్‌లో మనకు కనిపిస్తున్నారు. ఆహ్, కొత్తగా ఒక టీజర్ కూడా రిలీజ్ అయితే చేశారు. అండ్ అంతకుముందు రోలెక్స్ వాచ్ కొన్నారు. అండ్ అంతకుముందు పెళ్లిలో కనిపించారు. అండ్ అంతకుముందు మామూలుగా ఫ్యాన్సీ ఫోటోషూట్ అయితే కనిపించారు. మీరు అన్ని ఫోటోలో అబ్జర్వ్ చేసుకున్నట్లయితే జూనియర్ ఎన్టీఆర్ గారు ట్రాన్స్‌ఫర్ అవుతూ ఉన్నారు. ఒక్క నుంచి ఒక్క లుక్ నుంచి. సో, తన ట్రాన్స్‌ఫర్మేషన్ కూడా చాలా టైం అయితే తీసుకుంటున్నాడు. ఆ ప్రెజెంట్ చూసుకుంటే ఎప్పుడు లేని విధంగా కమ్మలైతే పెట్టాడు చెవికి. అండ్ హెయిర్ స్టైల్ అయితే కొత్తగా మార్చబోతున్నాడు. సో, తన బాడీ చాలా లీన్ అయితే అయిపోయింది. సో, సిక్స్ ప్యాక్ చేయబోతున్నాడు. ఆ సిక్స్ ప్యాక్ చేయాలంటే మళ్ళీ ఒక 1 మంత్ కంప్లీట్ అయితే కావాలి. ఎందుకంటే మూవీ షూటింగ్ కంప్లీట్ అవ్వకుండా ముందు తన బాడీ పర్ఫెక్ట్‌గా ఉండాలి. మొన్న ఇంజ్యూరీ అవ్వడం వల్ల 1 మంత్ తను ఎటువంటి జిమ్ గాని, ఏవి గాని చేయలేదు. ఇప్పుడు తను కొత్తగా జిమ్ అయితే చేయాలి. తన బాడీ వర్కౌట్ మళ్ళీ కంప్లీట్‌గా ముందుకు తీసుకురావాలి. దానికి ఒక 1 మంత్ పడుతుంది. సో, ఈ విధంగా ఇవన్నీ పరిగణనలు తీసుకొని తన లుక్ ట్రాన్స్‌ఫర్మేషన్ కూడా ఇవన్నీ తీసుకొనే వాళ్ళైతే ఇంత ఆలస్యం అయితే చేస్తున్నారు. సో, ఇన్ని రీజన్స్ జస్ట్ నేను అనుకుంటే వాళ్ళు ఎందుకు రిలీజ్ చేయట్లేదని చెప్పి మనం జస్ట్ గెస్ చేస్తేనే ఇన్ని వచ్చాయి. ఇంక వాళ్ళ మైండ్‌లో ఇంకెన్నున్నాయో ఊహించుకోండి. ప్రశాంత్ నీల్ గారు డ్రీమ్ ప్రాజెక్ట్ అంటున్నారు. అలాగే మూవీ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి నా డై హార్డ్ ఫ్యాన్‌తో నేను మూవీ తీస్తున్నాను. ఏ విధంగా ఉంటుందో మీరే చూస్తారని చెప్పి తను అంటున్నాడు. తను ఎంత కసరత్తుగా, ఎంత నిజాయితీగా ఈ మూవీ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు మ్యూజిక్ ఇవ్వడానికి. సో, ఇంతమంది ఇంత కొత్తగా ట్రయల్స్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఇంత ఆలస్యం అయితే అవుతుంది. అండ్ మ్యూజిక్ విషయంలో కూడా మన మ్యూజిక్ డైరెక్టర్ గారు రీసెంట్‌గా ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్కడ కూడా ప్రశాంత్ నీల్ గారికి ఏ మ్యూజిక్ అవుట్‌పుట్ కూడా తొందరగా నచ్చట్లేదు. తనకి బెస్ట్ అవుట్‌పుట్ కావాలని చెప్పి ఆ విధంగా కూడా చాలా ఆలస్యం అయితే చేస్తున్నాడు. ఎందుకంటే 'కేజీఎఫ్' గాని, 'కేజీఎఫ్ 2' గాని, 'సలార్' గాని, 'ఉగ్రం' గాని వాటి మూవీ నుంచి వచ్చిన బీజీఎమ్స్ ఒకసారి వినండి మీరు. ఏ రేంజ్‌లో ఉంటాయి. ఇప్పటికి ఎలివేషన్ సాంగ్స్ కావాలి. ఎలివేషన్స్ ఒక హీరోకి ఇవ్వాలంటే ఫస్ట్ బీజీఎం తెచ్చి పెడతాం ఆ మూవీస్‌లోకెళ్ళి. ఇది ఒక జూనియర్ ఎన్టీఆర్‌కి ఎలివేషన్ ఇవ్వాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ ఎన్టీఆర్ గారు స్క్రీన్ మీద కనిపిస్తే పక్కన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇనిపించదు. జూనియర్ ఎన్టీఆర్ గారి ప్రెజెన్సే మనకు కనిపిస్తది. ఎందుకంటే అంత విధంగా తను డామినేట్ అయితే చేసేస్తాడు. అలాంటిది ఇప్పుడు ఒక మ్యూజిక్ కొట్టాలి. ఆ మ్యూజిక్ జూనియర్ ఎన్టీఆర్ గారి ప్రెజెన్స్‌ని డామినేట్ చేయాలంటే ఇంకెంత కష్టమో అర్థం చేసుకోండి. ఏ విధంగా వాళ్ళు మ్యూజిక్ ఇవ్వాలి. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారి మూవీస్‌లో చూడండి ఏ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎలివేట్ చేయదు. జూనియర్ ఎన్టీఆర్ గారు స్క్రీన్ మీద ఉంటే ఆ మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్ అనేది ఎలివేట్ అవుతుంది. సో, ఇక్కడ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారిని మ్యూజిక్ ఎలివేట్ చేయాలనుకుంటున్నారు. అండ్ జూనియర్ ఎన్టీఆర్ ప్రెజెన్స్ ఎలాగా ఉంటుంది అని చెప్పి ఈ విధంగా ఇంత ఆలస్యం అయితే అవుతుంది. అలాగే ప్రశాంత్ నీల్ గారు ఒక స్టార్ యాక్టర్‌తో ఫస్ట్ టైం మూవీ అయితే తీస్తున్నాడు. ఇప్పటి వరకు మనం చూసుకుంటే ప్రశాంత్ నీల్ గారు యాక్టర్స్‌తో చేశారు. హీరోస్‌తో చేశారు. బట్ స్టార్ యాక్టర్‌తో ఇప్పటివరకు చేయలేదు. యాక్టింగ్ వచ్చిన యాక్టర్స్ ఇప్పటివరకు ప్రశాంత్ నీల్ గారు మూవీ అయితే తీయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం అయితే తీస్తున్నాడు.
జూనియర్ ఎన్టీఆర్ గారిలో ఉన్న యాక్టింగ్ క్యాపబిలిటీ ఏ విధంగా తను బయటకైతే తీసుకొస్తాడని చెప్పి నేను చాలా అంటే ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే ఒక హీరో దగ్గర నుంచి ఒక యాక్టింగ్ క్యాపబిలిటీ ఎలా ఉంటుంది అని చూపించాలంటే రాజమౌళి గారి తర్వాత ప్రెజెంట్ ప్రశాంత్ నీల్ గారు ఆ విధంగా జూనియర్ ఎన్టీఆర్ గారిని చూపిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎలివేషన్స్ అంటే ఇట్లా జస్ట్ ఇట్లా నిల్చొని కెమెరా యాంగిల్ ఈ యాంగిల్ పెట్టేసి షూటింగ్ చేస్తే అయిపోద్ది కదా. జస్ట్ ఇట్లా ఇట్లా చూస్తే చాలు పడిపోవాలి ఒక్కొక్కడికి. ఆ విధంగా జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ మీద డిజైన్ అయితే చేయబోతున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ కూడా తన కష్టం అయితే పడుతున్నాడు, తన చేయాల్సిన ట్రైల్ అయితే చేస్తున్నాడు. సో ఇంటర్నల్ మూవీకి ఇంత ఆలస్యం అవడానికి గల కారణం ఇది ఒక ప్రెజెంట్ రీజన్ అని చెప్పాలి. మరి మీరేమనుకుంటున్నారు, మీరే రీజన్స్ అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే ఫాలో కొట్టేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.